హలో గైస్, ఈరోజు మనం చూడబోతున్నాం అందమైన మరియు పవిత్రమైన ప్రదేశం త్రివేణి సంగమం, శ్రీరంగపట్టణం. మైసూరుకి వచ్చే వాళ్ళకి ఇది తప్పకుండా చూడాల్సిన ప్లేస్. ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలి, బెంగళూరు నుంచి ఎంత దూరంలో ఉంది, అండ్ ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేయగానే మీరు చూడాలి అనుకుంటే నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఈ త్రివేణి సంగమం బెంగళూరు నుంచి 129 కిలోమీటర్స్ దూరంలో ఉంది, మరియు మాండ్యా నుంచి 29 కిలోమీటర్స్, మైసూర్ నుంచి 18 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అంటే మైసూర్ వైపు వెళ్ళే వాళ్ళకి ఇది చాలా ఈజీ రూట్. బెంగళూరు నుంచి రైలు, బస్ అండ్ కార్ ఎలా అయినా మనం ఇక్కడికి చేరుకోవచ్చు. బెంగళూరు మైసూర్ హైవే అయిన నేషనల్ హైవే 275 పక్కనే ఇది ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అంటే స్టార్టింగ్లో ఒక టోల్ గేట్ ఉంటుంది, వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తర్వాతకి మనం పిండ ప్రదానము ఇవన్నీ చేస్తే దానికి ఒక క్లీనింగ్ ఛార్జెస్ అని చెప్పేసి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కావేరీ నది, లోకపావని నది, హేమావతి నదులు కలుస్తాయి కాబట్టి ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు. అంటే 3 నదులు కలుస్తాయి కాబట్టి దీనిని త్రివేణి సంగమము అంటారు. చాలామంది హేమావతి కూడా ఇక్కడే కలుస్తుంది అనుకుంటారు, కానీ హేమావతి నది కృష్ణరాజసాగర్ ఆనకట్ట దగ్గరే కావేరిలో కలిసిపోతుంది. అందుకే యాక్చువల్గా ఇక్కడ కలిసే నదులు లోకపావని, దక్షిణ కావేరి మరియు ఉత్తర కావేరి. నేను ఈ ప్లేస్కి రావడానికి మెయిన్ రీజన్ మా నాన్నగారికి పిండ ప్రదానం చేయడానికి. ఇక్కడ దగ్గరలో త్రివేణి సంగమం ఎక్కడ ఉంది అని వెతికితే ఈ శ్రీరంగపట్టణం దగ్గర ఉందని తెలిసింది. సో ఇది చూడటానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ మా ఫాదర్కి పిండ ప్రదానం చేయడం జరిగింది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాలక్ష్మి ప్రచోదయాత్. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశిజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురు ప్రార్థనాంచం కరిష్యే. ఓం మాతృభ్యర్మః పితృభ్యర్మః ఆచార్యభ్యర్మః ఇష్టదేవతాభ్యర్మః శ్రేష్ఠ సర్వేజర్భ్యర్మః మహాజనభ్యర్మః సంహార్తస్వితి భవంతో భ్రంత సంహార్తస్సు ప్రతిష్ఠితమస్తోహం. హరి ఓం. శాంతి శాంతి శాంతి. క్షేత్రదేవతః శ్రీ రంగనాథ స్వామి దేవతాపిత్యర్థకం సర్వపిత్రో శ్రాద్ధక్రియకర్మాకాలితాన శక్తి స్వస్తి శుద్ధి పుణ్యవాచన కర్మం కరిష్యామి. భవతి శతాయుష్ పురుషచ్రేంద్రియ ఆయుష్ ఏవేంద్రియ ప్రతిష్టతే ఇది ప్రాణానాం యః. ఓం ప్రణవస్యాం పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామయోగః. ఓం భోహం భోహం స్వహం త్రహం. ఓం తపః ఓగం. ఓం సత్యమిత్రుర్వ వరేణ్యం భృగోదిశతిమహే ధియో యో నః ప్రచోదయాత్. ఆపజ్యోతిరస అమృతబ్రహ్మ భూర్భోస్వం భూర్భోస్వం భూర్భోస్వం. కుటుంబస్య సపరివారసమేతిశ్యః క్షేమస్థైర్యధైర్య అభయ జయ విజయ వీర్య ఆయురారోగ్య భాగ్య సకలైశ్వర్య అష్టైశ్వర్య భోగైశ్వర్య అనుగ్రహ ప్రాప్తి సిద్ధ్యర్థకం ధర్మ అర్థకామ మోక్ష చతుర్విధ ఫలపురుషా సిద్ధ్యర్థం ఉత్తరోత్తర ఉన్నత అభివృద్ధి పితॄణాం శ్రాద్ధకర్మం వార్షిక ఏతద్వర్షాణం అఖండ కావేరి నదీతీరస్య ఆచార్యాం గురుముఖేన పితృపిండాం తిలతర్పణాంచ కైంకర్యః కర్మాధికారం కరిష్యే. మమ సర్వపితॄణాం ఆత్మః సంతృప్తే కరో భవః. స్యాని వర్గస్య మాతృవర్గస్య పితృవర్గస్య భగినివర్గస్య భాతృవర్గస్య గురువర్గస్య స్నేహితవర్గస్య కులకోటి బంధుబాంధవర్గస్య కాలాతత్మహితం తిలం నిధాయ.
ಅಸ್ಯಃ ಅಸ್ಮತ್ಪಿತॄಣಾಂ ಅಯಂತೆ ಪಿಂಡಂ ನಿಧಾಯ ఇలాగ పెట్టండి అలాగే అయంతే పిండం నిధాయ గయశ్రాద్ధః దత్తమస్తు కరో భవః సపరేట్గా తనిగా ఒక పిండం ఉంది కదా తనిగా పిండ దాన్ని అక్కడ కాకెకి పెట్టేయాలి అక్కడ కట్టె పైన కావేరీ నదిని హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రంగా భావిస్తాం. అందుకే చాలామంది చితిబూడిదలను ఇక్కడ నిమజ్జనం చేస్తారు మరియు పిండ ప్రదానాలు కూడా ఇక్కడ చేస్తుంటారు చాలామంది. నాకు తెలిసినంత వరకు మహాత్మా గాంధీ గారి అస్థికలను కూడా ఇక్కడ నిమజ్జనం చేశారు అని అంటారు. ನಮಸ್ಕಾರ. ಈ ಒಂದು ಸಂಗಮ ಕ್ಷೇತ್ರ ಅಂತಂದರೆ ದಕ್ಷಿಣಾಕಾಶಿ ಅಂತ ಏನೊಂದು ಒಂದು ಫೇಮಸ್ ಆಗಿದೆ. ಈ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿನಿಂದ ಸುಮಾರು ಒಂದು 80 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿರುವ ಈ ಶ್ರೀ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಕ್ಷೇತ್ರ, ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಆಯಿತಾ. ಇದು ದಕ್ಷಿಣಾಕಾಶಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಸೊ ಏನಕ್ಕಂತಂದರೆ ಪಿತೃ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುವಂತಹ ಒಂದು ಕ್ಷೇತ್ರ ಇಲ್ಲಿ. ಯಾಕೆಂತಂದರೆ ಯಾವುದೇ ರೀತಿಯಾದ ಪಿತೃದೋಷಗಳಿದ್ದರೆ ಅಥವಾ ಯಾವುದೇ ಒಂದು ಅಸ್ಥಿ ಕಾರ್ಯಗಳು ಅಥವಾ ಯಾವುದೇ ಒಂದು ಶ್ರಾದ್ಧಾಕ್ರಿಯೆ ಮಾಡಬೇಕು ಅಂತಂದರೆ ಈ ಮೋಕ್ಷದಾಯಕ ಒಂದು ಇದು ಸ್ಥಳದಲ್ಲಿ ಬದ್ಲಿ ಮಾಡಬಹುದು. ಈ ಒಂದು ಏನು ವಿಶೇಷ ಅಂತಂದರೆ ಕಾವೇರಿ ನದಿ ಇಲ್ಲಿ ಸುಮಾರು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಹರಿಯತಕ್ಕಂಥ ನದಿ. ಅಂತಂದರೆ ಕಾವೇರಿ ಜೊತೆ ಲೋಕಪಾವನಿ ಮತ್ತು ಹೇಮಾವತಿ ಈ 3 ನದಿ ಮಿಕ್ಸ್ ಆಗಿ ಅಂದರೆ ಬೆರೆತ್ಕೊಂಡು ಬರತಕ್ಕಂಥ ನದಿ. ಇಲ್ಲಿ 4 ಕ್ಷೇತ್ರ ಇದೆ. ಒಂದು ಶ್ರೀರಂಗನಾಥ ಸ್ವಾಮಿಯ ಹತ್ರ ಸ್ನಾನಘಟ್ಟ ಅಂತ ಹೇಳ್ತೀವಿ, ಅದೊಂದು ಕ್ಷೇತ್ರ. ಮತ್ತು ಇನ್ನೊಂದು ಕ್ಷೇತ್ರ ಬಂದರೆ ಈ ಕಡೆ ಸಂಗಮ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಇನ್ನೊಂದು ಕ್ಷೇತ್ರ ಬಂದು ಗೋಸೆಘಾಟ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಇನ್ನೊಂದು ಬಂದರೆ ಪಶ್ಚಿಮ ವಾಹಿನಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಈ 4 ದಿಕ್ಕಲ್ಲೂ ಕೂಡ 4 ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುವಂಥ ಸ್ಥಳ ಇಲ್ಲಿ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ನೀವೇ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಾವೇರಿ ನದಿ ಹರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾಳೆ. ಸೊ ಇಂಥ ನದಿಯ ತೀರದಲ್ಲಿ ಮಾಡತಕ್ಕಂಥ ಕಾರ್ಯ ಒಂದು ಫಲ ಸಿಗುತ್ತೆ ಖಂಡಿತ. ಯಾವುದೇ ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ಮಾಡಿದ್ರೂ ಕೂಡ ನಿಮಗೆ ಅಷ್ಟು ಫಲ ಸಿಕ್ಕಿಲ್ಲ ಅಂದಾಗ ಆ ದೋಷ ಪರಿಹಾರ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಬಂದು ಕಾವೇರಿ ನದಿ ತೀರದಲ್ಲಿ ಮಾಡಿದಾಗ ಪಿತೃಗಳಿಗೆ ಆಹ್ವಾನ ಮಾಡ್ಕೊಂಡು ತರ್ಪಣಾದಿಗಳನ್ನು ಕೊಟ್ಟಾಗ ತದನಂತರ ಅವರಿಗೆ ಮೋಕ್ಷ ಸಿಗತಕ್ಕಂಥ ಒಂದು ಅನುಗ್ರಹ ಆಗುತ್ತೆ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಆಯಿತಾ. ರಂಗನಾಥ ಸ್ವಾಮಿಯ ಒಂದು ಪಾದ ತೊಳ್ಕೊಂಡು ಬರತಕ್ಕಂಥ ನದಿ ಇದು. ಹಾಗಾಗಿ ಒಂದು ಮೋಕ್ಷ ಸಿಗುತ್ತೆ ಖಂಡಿತ. ಮುಂದೆ ಭವಿಷ್ಯದಲ್ಲಿ ಬರತಕ್ಕಂಥ ದೋಷಗಳಿದ್ದರೂ ಕೂಡ ಈಗೇನು ಕಾರ್ಯ ಮಾಡಿಸ್ತೀರಾ ಇಲ್ಲಿಗೆ ನಿಮಗೆ ಆ ದೋಷಗಳೆಲ್ಲ ಪರಿಪೂರ್ಣ ನಿವಾರಣೆ ಆಗುತ್ತೆ. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬನ್ನಿ. ಆದಷ್ಟು ನಿಮ್ಮ ಒಂದು ಪಿತೃಗಳಿಗೆ ಒಂದು ಅವರಿಗೆ ಒಂದು ಸಂತೃಪ್ತಿ ಆಗೋತಕ್ಕಂಥ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿಸೋದ್ರಿಂದ ನಿಮಗೂ ಒಳ್ಳೆಯದು, ನಿಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೂ ಒಳ್ಳೆಯದು, ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೂ ಒಳ್ಳೆಯದು, ಭವಿಷ್ಯಕ್ಕೆ ಒಳ್ಳೆಯದು. ಯಾಕೆ ಅಂತಂದರೆ ಈಗಲೇ ತುಂಬ ಜನ ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದೀರಾ ಕೆಲವು ತೊಂದರೆ ತಾಪತ್ರೆಗಳಿಂದ. ಯಾಕೆ ಅಂತಂದರೆ ಏನೊಂದು ಆ ದೋಷಗಳಿಂದ ಅದು ನಿಮಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ನೆಗೆಟಿವ್ ಎನರ್ಜಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ, ಋಣಾತ್ಮಕ ಶಕ್ತಿಗಳವೆ ಇವೆಲ್ಲ. ನಮಗೆ ಗೊತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲದಿರೋ ನಮಗೆ ಅನುಭವಿಸ್ತಾನೆ ಇರುತ್ತೆ, ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಅದೇ ನೆಗೆಟಿವ್ ಎನರ್ಜಿ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಅದು ಪ್ರೇತಗಳ ಬಾಧೆ ಅಂತ ಇರ್ಬೋದು, ಪಿತೃದೋಷ ಅಂತ ಇರ್ಬೋದು. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಸೊ ಅದರಿಂದ ಇದೆಲ್ಲ ಮುಕ್ತಿ ಆಗಬೇಕು ಅಂದಾಗ ಪಿತೃಗಳಿಗೆ ಫಸ್ಟು ಮೊದಲನೇ ಆದ್ಯತೆ ಕೊಡಬೇಕಾಗುತ್ತೆ. ಆದ್ಯತೆ ಕೊಟ್ಟು ಅವರಿಗೆ ಒಂದು ತರ್ಪಣಗಳನ್ನು ಕೊಟ್ಟಾಗ ಅವರು ಮೋಕ್ಷಕ್ಕೆ ಹೋಗಬೇಕು. ಪ್ರೇತವಾಗಿ ಅಲಿತಾ ಇರ್ತಾರೆ ಕೆಲವರು, ನಮಗೆ ಗೊತ್ತಿರಲ್ಲ ಅದು. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಯಾವುದೋ ಒಂದು ಮಕ್ಕಳು ಜಾತಕ ಅಥವಾ ನಿಮ್ಮ ಜಾತಕ ನೋಡಿದಾಗ ಅಥವಾ ಪ್ರಶ್ನಾಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ನೋಡಿದಾಗ ಅಷ್ಟಮಂಗಲದಲ್ಲಿ ನೋಡ್ಬೋದು. ಅವೆಲ್ಲ ಒಂದು ದೈವ ಶಾಸ್ತ್ರ ಅಂತ ಹೇಳ್ತೀವಿ, ದೈವ ಪ್ರಶ್ನೆ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಅದರಲ್ಲಿ ನಿಮಗೆ ಸಿಕ್ಬಿಡುತ್ತೆ ಏನು ತೊಂದರೆ ಆಗ್ತಾಯಿದೆ ಕುಟುಂಬದಲ್ಲಿ. ಅಪಮೃತ್ಯು, ಅಕಾಲ ಮೃತ್ಯು, ದುರ್ಮರಣ, ವ್ಯಾಧಿ ಮರಣ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿ ತೀರ್ಕೊಂಡು ಹೋಗೋತಕ್ಕಂಥದ್ದು ಅಥವಾ ಏನೋ ನೇಣಾಗ್ತಾ ತೀರ್ಕೊಂಡು ಹೋಗೋತಕ್ಕಂಥದ್ದು. ಸೊ ಈ ರೀತಿಯಾಗಿ ಸುಮಾರು ಜನ ಈ ಥರ ಅಪಮೃತ್ಯುಗಳಾಗ್ತಾ ಇರ್ತಾರೆ.
ಅವೆಲ್ಲ ಅವರು ಮೋಕ್ಷಕ್ಕೆ ಹೋಗದಿರೋ ಕಾರಣ ಅವರು ಪ್ರೇತವಾಗಿರ್ತಾರೆ. ಪ್ರೇತ ಒಂದು ಮೋಕ್ಷ ಮಾಡತಕ್ಕಂಥ ಕಾರ್ಯವೇ ಈ ಮೋಕ್ಷದಾಯಕ ಕ್ಷೇತ್ರನಾದ ಶ್ರೀರಂಗನಾಥ ಸ್ವಾಮಿಯ ಸನ್ನಿಧಿ ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ ಕ್ಷೇತ್ರ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಆದಷ್ಟು ನೋಡಿ, ನಿಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಏನು ತೊಂದರೆ ತಾಪತ್ರೆ ಆಗ್ತಾಯಿದ್ರೆ ಬಂದು ಒಂದು ಸರಿ ಮಾಡಿಸ್ಕೊಂಡೋಗಿ ಆ ಒಂದು ಅದ್ರದ್ದು ಫಲಿತಾಂಶ ನಿಮಗೆ ಮುಂದೆ ಗೊತ್ತಾಗ್ಬಿಡುತ್ತೆ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ఒళ్ళేదాగಲಿ. నమస్కారం, ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. ఇక్కడ నీళ్లు చూడటానికి బయట నుంచి చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి, కానీ లోపల సుడిగుండాలు ఉంటాయి. అందుకే నీళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి ఈత కొట్టకండి. అక్కడ లోకల్ వాళ్ళు చెప్పిన ప్లేస్లోనే వెళ్ళి ఈత కొట్టండి. సో ఇదే అండి మన త్రివేణి సంగమం. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ ప్రశాంతతని ఫీల్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. జై కావేరి.